మీరు ఊహించగలరా ఒకే ఒక్క స్కామ్ వల్ల ప్రపంచం మొత్తం కుదేలైందని? లక్షల కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి, కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి, దేశాలకే దివాలా తీయాల్సి వచ్చింది. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ స్కామ్ చేసిన పెద్దవాళ్ళు మాత్రం మిలియన్ల డాలర్లు సంపాదించి సేఫ్గా బయటపడ్డారు. ఇది సినిమా కథలా అనిపిస్తుంది కదా, కానీ ఇది నిజంగా జరిగిన కథ. ఇది 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ లేదా సబ్ప్రైమ్ మార్ట్గేజ్ స్కామ్ అని పిలుస్తారు. ఈ ఒక్క స్కామ్ వల్ల ప్రపంచానికి వచ్చిన నష్టం $22 ట్రిలియన్. ఉద్యోగాలు కోల్పోయిన వారు 3 కోట్లకు పైగా. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు, కోట్లాది మంది కళలను జీవితాలను మింగేసిన విషాదం. ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరిగిందో సింపుల్గా చూద్దాం. అమెరికాలో పెద్ద బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఒక గేమ్ ఆడటం మొదలుపెట్టాయి. ఎవరికైనా జీతం ఉన్నా లేకపోయినా హౌస్ లోన్ ఇస్తూ వచ్చాయి, ఎందుకంటే వారికి అసలు టెన్షన్ లేదు. ఈ లోన్స్ని ఒక ప్యాకెట్గా కట్టేసి మోర్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ అని పిలుస్తూ పెద్ద ఇన్వెస్టర్లకు అమ్మటం మొదలుపెట్టారు. ఇది ఏంటో సింపుల్గా చెప్పాలంటే పాడైపోయిన యాపిల్ని బంగారు కవర్లో ప్యాక్ చేసి ఇది వరల్డ్ క్లాస్ ఫ్రూట్ అని అమ్మినట్టే. ఇక అసలైన షాక్ ఇక్కడే ఉంది. ఇన్వెస్టర్లను కాపాడాల్సిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా ఈ గేమ్లో భాగమయ్యాయి. అసలు విలువ లేని ఈ ప్రొడక్ట్కి AAA రేటింగ్ ఇచ్చాయి, అంటే ఇది 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని నమ్మించారు. ఫలితం ప్రభుత్వాలు, పెన్షన్ ఫండ్స్, చిన్న ఇన్వెస్టర్లు అందరూ తమ డబ్బులు పెట్టేశారు. కానీ వారు పెట్టింది నిజానికి ఒక టైం బాంబ్, ఎప్పుడైనా పేలిపోవడానికి రెడీగా ఉన్న బాంబ్. 2007లో ఆ బాంబ్ పేలిపోయింది. లోన్లు తీసుకున్న వారు రీపేమెంట్ చేయలేకపోయారు. ఇళ్ల విలువ ఒక్కసారిగా పడిపోయింది. బ్యాంకులు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. చివరికి లేమన్ బ్రదర్స్ లాంటి భారీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఒక్క రాత్రిలోనే దివాలా తీసింది. దాని ప్రభావం లక్షల మంది తమ ఇళ్లను కోల్పోయారు. విద్య కోసం పొదుపులు పెట్టిన డబ్బులు మాయమయ్యాయి. ఉద్యోగాలు పోయి కుటుంబాలు రోడ్డుపైకి వచ్చేశాయి. ఐస్లాండ్, గ్రీస్ లాంటి దేశాలు దివాలా ప్రకటించాల్సి వచ్చింది. ఇంత పెద్ద విపత్తు వచ్చినా ఈ స్కామ్కు కారణమైన పెద్ద బ్యాంకర్లు, ఎగ్జిక్యూటివ్స్ మాత్రం బోనస్లుగా కోట్ల రూపాయలు సంపాదించారు. సాధారణ ప్రజలు బాధపడుతుంటే వారేమో లగ్జరీ జీవితాలు గడిపారు. అందుకే దీన్ని చాలా మంది క్రైమ్ ఆఫ్ ద సెంచరీ అని పిలుస్తారు. కానీ శిక్ష పడిన వారు మాత్రం లెక్క పెట్టగలిగేంత తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈ స్కామ్ అమెరికాలో జరిగిందంటే మన భారత్కి ఏం సంబంధం? చాలా మంది అనుకున్నట్టుగానే ఇది కేవలం అమెరికా సమస్య కాదు, ప్రపంచం మొత్తం ఒకే ఆర్థిక వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంది. అందుకే ఈ స్కామ్ ప్రభావం మన భారతదేశాన్ని కూడా వణికించింది. మొదట స్టాక్ మార్కెట్ కుదేలైంది. 2008లో సెన్సెక్స్ కేవలం ఒక ఏడాదిలోనే దాదాపు 50% పడిపోయింది. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు. ఉద్యోగాలపై కూడా భారీ ప్రభావం పడింది. ఐటీ కంపెనీలు, ఎగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్ళాయి. వేలాది మంది యువత ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయారు. రూపాయి విలువ క్షీణించింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూలిపోవడంతో దిగుమతి ఖర్చులు పెరిగాయి. ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వృద్ధి రేటు పెరిగింది. మన దేశం 9% జీడిపి వృద్ధి సాధిస్తోందని ఆశలు పెట్టుకున్న సమయంలో ఇది ఒక్కసారిగా 6%కి పడిపోయింది. అయినా ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం సేఫ్గా ఉండటం వల్ల అమెరికా లాగా పూర్తిగా కూలిపోలేదు. కానీ ఈ స్కామ్ మన దేశానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. ప్రపంచం ఎక్కడ తప్పు చేస్తే దాని ప్రభావం మనపై కూడా పడుతుందనే విషయం. చివరిగా మీకు ప్రశ్న, ఇలాంటి స్కామ్ మళ్ళీ జరగదని ఎవరు గ్యారంటీ ఇస్తారు? మనం బ్యాంకుల్లో పెట్టిన డబ్బు నిజంగా సేఫ్ అని అనుకుంటున్నాము, లేక ఎప్పుడైనా ఇంకో స్కామ్ జరుగుతుందా? మీ అభిప్రాయం కింద కామెంట్స్లో చెప్పండి. ఈ కథ కేవలం చరిత్ర కాదు, మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.